బడ్జెట్ సమావేశాలు పూర్తయినాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయమే. కానీ ప్రతిపాదనలు, ఖర్చు, అభివృద్ధికి ఖర్చు పెట్టే మూలధన వ్యయం, ఈ విషయాలన్నీ కూడా చర్చించే అవకాశాలు అసెంబ్లీలో తీసుకున్నప్పటికీ కూడా వాస్తవాలను బయటికి రాకుండా చెప్పదలుచుకున్నదే పవిత్ర దేవాలయమైన శాసనసభ లోపట పరిపాలన విషయంలో రాజకీయాలు చేసే తత్వం ఈ రోజుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదించే దశలో ఉంటే, మరోవైపు అత్యుత్సాహంతో ఏదో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో కొంతమంది మంత్రులు, నీటిపారుదల శాఖ, ఇంకా కొంతమంది మంత్రులు, స్థానిక నాయకులు మొదలేమో ఫిబ్రవరి 17-18 అక్కడ పంపులు స్టార్ట్ చేయడానికి వెళ్ళారు. దేవాదుల 3వ దశలో ఉన్న పంపు. దురదృష్టం ఏంటంటే ఈ మాటలు మాట్లాడుతూ పోయి పంపులు స్టార్ట్ చేస్తే మంత్రుల సాక్షిగా పంపులు మొరాయించినాయి. ఇది ఒకటి. మళ్ళీ 9 రోజుల తర్వాత నిన్న ఆ పంపులను ఆర్భాటంగా స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. కాదని ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఆర్భాటం ప్రభుత్వం చేస్తున్నట్టుగా, ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కష్టపడుతున్నట్టుగా ప్రకటించుకోవడం మామూలే. ఇందులో నేను తప్పట్టా. కానీ దీని లోపటి విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా నేను ఈరోజు మీ ముందున్నాను. చాలా సంతోషం. 3వ ఫేజ్లో చేశారు. గత 10 సంవత్సరాలు ఏం జరగలేదు. అంతకుముందు ప్రారంభించింది కాంగ్రెస్ అని ఏదో మాట చెప్పుకుంటూ ఇప్పుడు మేము చేస్తున్నాం ఉన్నారు. ఇప్పుడు చేసేది వాస్తవమే కాదటమా. కానీ గత 10 సంవత్సరాల్లో ఏం కాలేదని, నీళ్ళు ఇవ్వలేదని, ఇప్పుడేదో ఇస్తున్నామని చెప్పేవాళ్ళు ఏ మేరకు చేస్తున్నారనేది విచారించకపోతే తప్పే కదా. వాస్తవాలు ప్రజలకు తెలియదు కదా. అయ్యా, మొదటి దశ, 2వ దశ అప్పుడే 2005 నుంచి ప్రారంభించాం. 2009లో కొన్ని నీళ్ళు ఇవ్వడం జరిగింది, కాదనేది కాదు. 3వ దశ ప్రారంభం 2007-8 నుంచి ప్రారంభమైంది. 2012లో ప్రారంభం చేస్తూ ఉంటే ఇక్కడ సలివాగన్ అనే ప్రాజెక్ట్ ఉంది. భీమ్గన్పూర్ రిజర్వాయర్ నుంచి, ఇదంతా మీకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలవాలని చెప్తున్నాను. ఇది 3 ఫేజ్ల డయాగ్రామ్. దీని లోపలికి పోతే బాగుంటుంది. ఒక్క నిమిషం. ఓకే, ఇంకొకటి మీకు తెలవాల్సింది. ఇది ఫేజ్ 1 and 2. ఇది 3 ఫేజ్ల ప్రోగ్రామ్. 3వ ఫేజ్లో భీమ్గన్పూర్ నుంచి వయా సలివాగు, రామప్ప, అక్కడి నుంచి సలివాగు, తర్వాత నిన్న ఆ ఊరి పేరు ఏదో ఉంది కదా, మన దేవన్నపేట, అక్కడికి టనెల్. ఈ టనెల్ పొడవు ఎంతో తెలుసా? 49 కిలోమీటర్లు. 49 కిలోమీటర్లు అయితే సలివాగు దగ్గర దాదాపు ఆ వాగులో వచ్చిన నీళ్లు ఒత్తిడికి టనెల్ కూలిపోయింది. టనెల్ మొత్తానికి నీళ్ళు వచ్చేసాయి. టనెల్ మొత్తానికి నీళ్ళు వస్తే ఈ టనెల్ 2012లో నీళ్ళు వచ్చాయి. 2012 నుంచి 16 వరకు అది పునర్నిర్మాణం కోసం, నీళ్లు రాకుండా ఉండడం కోసం చేసిన ప్రక్రియ ఒకటి మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎస్ఎల్బీస్ లేదో తెలుసు కదా. ఇప్పుడు దాన్ని బాగు చేసిన తర్వాత 2016 నుంచి 2024 వరకు
సుమారు 39 కిలోమీటర్ల టనెల్ను తవ్విన వాస్తవాన్ని పక్కన పెట్టి 2016 నుంచి 2024 వరకు అంటే 8 ఏళ్ళు పట్టింది. మీరు అనొచ్చు, ఎవరైనా అనొచ్చు ఎక్కువ టైం పట్టింది, నేను కాదనా. కానీ మధ్యలో 2022లో ఒక 50 మీటర్ల సొరంగం ఇవాళ ఎస్ఎల్బిసి ఇచ్చినట్టుగా సమస్య ఏర్పడింది. దానికి ఇంకా కొంత ఆలస్యమైంది. అంటే 2016 నుంచి 2024 వరకు పూర్తిగా కంప్లీట్ చేసి ఇవాళ ఈ దేవన్నపేట దగ్గర నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇది కాదనేది కాదు. కానీ 2024లో పూర్తయితే, అదే 2023 డిసెంబర్ వరకు పూర్తయింది. ఈ పంపు మోటార్లు ఎప్పుడు వచ్చినాయో తెలుసా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా? టనెల్ పూర్తి కాకముందే వచ్చినాయి. టనెల్ పూర్తి కాకపోతే స్టార్ట్ చేయలేం కదా, వాస్తవమే కదా. టనెల్ పూర్తయింది ఎప్పుడు? 2024లో. 2024 నుంచి పడేది 15 మాసాలైంది. 15 మాసాలలో 3 మోటార్లు కూడా అమర్చలేని, ప్రారంభం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు చాలా ఆలస్యం చేసి చెప్తున్నారు. మోటార్లను ఆన్ చేయడానికే 15 మాసాలు తీసుకున్న మీరు ఒక ప్రాజెక్టును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారా? మోటార్లు కొత్త కొనడం కాదు, మోటార్లు తీసుకొచ్చి అమర్చడం కాదు, ఉన్న మోటార్లను ఆడబెట్టి స్విచ్ ఆన్ చేయడానికి 15 నెలలు పట్టిన దౌర్భాగ్య చరిత్ర ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందనే మాట మాట్లాడుతున్నాను. మీరా? మీ సమీక్షలా? మీరు ఈ రాష్ట్రం యొక్క రైతుల ప్రయోజనాలు కాపాడడానికి నీటిపారుదల శాఖ ద్వారా పెద్దగా ఏదో గప్పాలు కొడుతున్నారు. గత సంవత్సరం బడ్జెట్లో ఏమన్నారు? ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చేసరికి 12 నెలల్లో మీరు ఏం చేశారు? చర్చకు వస్తారా? ఎందుకయ్య మాసమ్మాట, తూతూ మంత్రం, సూపర్ఫిషియల్. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయించలేని దౌర్భాగ్య స్థితులున్న ప్రభుత్వ పెద్దలకు సిగ్గుండాలే మాట్లాడుతున్నారు. ఇది ఆవేదనతో మాట్లాడుతున్నది, ఆవేశంతో కాదు. ఆవేదనకు ఆవేశానికి తేడా ఉంది, దయచేసి గమనించమని కోరుతున్నాను. అటువంటిప్పుడు మీ ద్వారా పెద్ద ప్రాజెక్టులు అవుతాయి. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర ఎవరిదో తెలీదా? కేసీఆర్ గారు చేయలేదా? అంతేకాదు, ఇవాళ దురదృష్టం, ఫేజ్ 3లో ప్రారంభం చేసినా చేయకుండా ఫేజ్ 1 నుంచి 2 నుంచి 13 టీఎంసీల నీళ్లు 170 రోజుల్లో ఎత్తిపోసే అవకాశం. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కట్టితే 365 రోజులు నీళ్లు నింపుకోవచ్చనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియ, మీరు దాని గురించి మాట్లాడరు. ఓకే, ఉన్నది. కానీ 365 రోజులు నీళ్లు నింపుకునే పరిస్థితుల్లో మీరు ఎన్నయ్యా నీళ్లు ధర్మసాగర్కు పంపించింది ఈ సంవత్సరం? 9 టీఎంసీలు ఏదో ఉంది, ఇళ్ళలో అన్నీ ఉన్నాయి. ధర్మసాగర్కి వచ్చింది 7.6 టీఎంసీ వచ్చింది. 7.6 టీఎంసీ ఎంత? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. ఇంకా థర్డ్ ఫేజ్ మోటార్లు కూడా ఆన్ చేసి కంటిన్యూస్గా నడుస్తూ ఉంటే ఇంకా థర్డ్ ఫేజ్ మోటార్స్ ఎక్కడ? పంపు ఇంటేక్ దగ్గర. ఇంటేక్ నుంచి స్టార్ట్ చేస్తే భీమగన్పూర్ దాకా తీసుకురావచ్చు. భీమగన్పూర్కి వచ్చి ఇంకా ఫేజ్ 1, ఫేజ్ 2 నుంచి కంటిన్యూస్గా 325 రోజులు కొట్టవచ్చు కదా, 3వ ఫేజ్ పనిచేయకుండా. అవునా కదా? అంటే దాదాపు 30 టీఎంసీల నీళ్లు ప్లస్ థర్డ్ ఫేజ్లో కొన్ని నీళ్లు వాడుకునేటువంటి పరిస్థితులను కాదని 7.62 టీఎంసీఏ ధర్మసాగర్ దాకా తీసుకొచ్చి ఏదో పెగ్గలు కొడుతున్నారు. ఇలా 3వది అని పెగ్గలు కొట్టే ముందు ఏం చేస్తాడు నాకు తెలియదు. సిగ్గుచెట్టు కాదు. పోయిన రబీలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 2024లో సమ్మక్క సారమ్మ బరాజు నుంచి 24 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే దిక్కులు చూసిన మీరు, రబీలో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కాపాడలేని దైన్యస్థితిలో ఉన్నవారు మీరు, ఇప్పుడు ఏదో 3వ దశట వీళ్ళు వచ్చినాక అయిందట, 15 నెలలు పట్టింది మోటార్ ఆన్ చేయడానికి, ఇప్పుడు నీళ్ళు వస్తాయి. ఓకే, ఇప్పుడు నీళ్ళు ఓన్లీ ఇంకో 1 మంత్ 6 మంత్స్ ఏదో 6 తడి పంటలు ఇస్తాం. ఇప్పటికే 20% 30% ఎండిపోయిందయ్యా, కళ్ళకు కనపడడం లేదా?
అదే కాదు, దేవాదుల్లో ఉన్న ఈ రిజర్వాయర్స్ అన్ని ఇక్కడ 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 ఈ రిజర్వాయర్స్ ఉన్నాయి కదా, ఇగో ఇది చూపెడతాను. ఇది ఇలా చూడు, ఈ రిజర్వాయర్స్ అన్ని పూర్తి స్థాయిలో నింపుకుంటే 9 టీఎంసీల నీళ్ళు ఉండేది కదా. 9 టీఎంసీల నీళ్ళుండి దీని కింద ఆయకట్టు ఇచ్చినా ఇవ్వకున్నా ఇస్తూనే చెరువులు కుంటలు నింపుకోవచ్చు కదా. ఆ పని చేశారా? చెరువు కుంటలు నింపుకుంటే గ్రౌండ్ వాటర్ పెరిగేది కదా. గ్రౌండ్ వాటర్ పెరిగితే కరెంటు మోటార్ల మీద వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఊరట కలిగేది కదా. ఇది గతంలో చేసిన నగ్న సత్యాలు మీకు కనిపించలేవా? అర్థం కాలేదా? మీకు సమయం లేదా? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? చాలా ఉన్నాయి మాట్లాడడానికి. కాలయాపన నమ్మించి భ్రమింపజేసి బురదలు రాయేసి దాటిపోదామనే ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం కాదా అంటున్నా. ప్రజల పక్షాన ఎవడే ప్రభుత్వం? మీకోసం. ఇక అంతకంటే నన్ను ఏమన్నా అంటారు? నేనేదో ఇక్కడికి వచ్చి ఒకరిని నిందించడానికి రాలేదు, ప్రజలకు వాస్తవాలు తెలవడానికి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి. అవగాహన లేక, అనుభవం లేక, అహంకారంతో ఉండి సమస్యలు పరిష్కరించే దిశలోపట విశ్లేషణ చేయకుండా, సమీక్షలు చేయకుండా కాలం గడుపుతున్న మీకు ఖబర్దారని మాట్లాడుతున్నాం. అందుకే ప్రజల ముందుకు వెళ్ళడానికి వాస్తవాలతోటి చేసే ప్రయత్నంలో ఈరోజు మేము ముందుకు వచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి, చాలా, అన్ని ప్రాజెక్టులు. అంతేనా? ఆయన నల్గొండ మంత్రి కదా, నల్గొండ నుంచి కదా ఇరిగేషన్ మంత్రి. మరి గత సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉంటే, పంటలు ఎండిపోతూ ఉంటే, తేలిపాండ నుంచి 4 టీఎంసీల నీళ్లు ఎవరు ఆంధ్ర వాళ్ళు లిఫ్ట్ చేసుకొని ఎత్తుకపోతే 10 రోజుల దాకా నోరు విప్పని మంత్రులు, స్థానికులు, ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్తారా? ఒక హైడ్రో పవర్ ప్లాంట్ 110 మెగావాట్లది, ఐ థింక్ నాగార్జున సార్ అనుకుంటారు, శ్రీశైలం కాదు, నాగార్జున సార్, గత 15-16 మాసాల నుంచి పనిచేయకుండా ఉంటే రిపేర్ చేయించుకునే ధైర్యం అంటే చేతగాక, చూడక, తెలియక చేస్తే మీ సెక్రటరీ గారు ఆగస్టులో పోయినాడు. పోయి లేదా ఇది ఖచ్చితంగా ఆగస్టు కాదు సెప్టెంబర్ లోపలనే రిపేర్ కావాలండి. సెప్టెంబర్ పోయి ఎన్ని నెలలైందే నాకు తెలియదు, లెక్కలు రావు, ఏం చేయాలి? ఇప్పటివరకు రిపేర్ అయిందా? ఎందుకు అడుగుతున్నానంటే మా అప్పుడు నీళ్ళున్నప్పుడు వాడుకుంటే కరెంటు తక్కువ ఖర్చుతోటి ఉత్పత్తి అవుతుందని ఇంగిత జ్ఞానం ఉండాలి అని కోరుకుంటున్నాను. నోబెల్ ప్రైజ్లు అవసరం లేదు, ప్రజల అవసరాలను అర్థం చేసుకునే వాళ్ళు కావాలని కోరుతున్నాను. ప్రజల అవసరాల మీద కృతనిశ్చయంతో, పట్టుదలతో, విశ్వాసంతో, నమ్మకంతో పనిచేయించి ప్రజల మెప్పును పొందడానికి చేసే ప్రక్రియ కావాలని కోరుకుంటున్నాను తప్ప ఇందులో రాజకీయాలకు ఆస్కారమే లేదు. ధన్యవాదాలు.